అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా? ఆల్రెడీ ఒకళ్ళు లవ్ చేసినప్పుడు నిన్ను ఎలా లవ్ చేస్తుంది అనుకుంటున్నావు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అరే ఆది మానవ, ఈ కాలంలో అది కామన్ రా. బాయ్ ఫ్రెండ్ అంటే వాడు ఒక క్రియేటర్, మేఘన అంటే క్రష్, అందుకు ట్రై చేస్తున్నాడు. మరి మేఘనాకి వాడు ట్రై చేస్తున్నాడు అని తెలుసు కానీ ఇంట్రెస్ట్ లేదు. స్టిల్ ఎందుకు ఎంటర్టైన్ చేస్తుందో తెలీదు. ఇందాక క్రియేటర్ అన్నావు కదా, క్రియేటర్ అంటే మీ కంపెనీ ఓనరా? క్రియేటర్స్ అంటే మా కంపెనీలో ఒక్కొక్కరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఇస్తారు. అందులో కంటెంట్ వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి. ఏదేమైనా వ్యూస్ మాత్రం రావాలి. వాళ్ళనే క్రియేటర్స్ అంటారు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వాళ్ళ నువ్వు కూడా ట్రై చేయమంటావా? అప్పుడు వాడికి నీకు తేడా ఏముంది? మరి ఫ్రెండ్షిప్ చేయి. జస్ట్ ఫ్రెండ్ అనుకుంటే ఏమైంది? బ్రదర్ అన్నట్లుగా రాఖీ కట్టడానికి. అప్పుడు వాడు ఒక ఎదవానికి ప్రూవ్ చేయి. ఏమైంది అంటే ఏం లేదు, ఎప్పుడు వీడియో ఎదవడం తప్ప ఎదుటోళ్ళు ఎప్పుడూ చేయలేదు. అందుకే కొంచెం కంగారు పడ్డాడు. అంత కంగారు పడక్కర్లేదు, వాడు కూడా పెద్ద ఎదవు కాబట్టి. అవును, మీరు నాకు మొన్నే కదా పరిచయం అయింది, మరి నాకే ఎందుకు హెల్ప్ చేస్తున్నారు? నిజమే. వర్కౌట్ అవుతుంది కదా బంటి, ఎందుకు చెడగొట్టుకుంటున్నావు? చూడు బెదరు, నువ్వేదో అమర ప్రేమికుడు అని కాదు, ఆడంటే మాకు పడదు. ఇట్స్ ఏ రివెంజ్. మరి ప్లాన్ ఏంటి? మాకు ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రేపు వాడు ప్రాంక్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఓకే. ప్రాంక్ అంటే రెగ్యులర్ ఆర్టిస్టులు కాకుండా ర్యాండమ్ ఆర్టిస్టులు ఉంటారు. సో మనమే ఒక ఆర్టిస్ట్ పట్టుకొని స్క్రిప్ట్ ఇద్దాం. ఓకే. ఆ ఆర్టిస్ట్ మనకు కన్వీనియంట్ గా వాడికి యాంటీగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఓకే. మరి వాడేదవయ్యాడు, మరి నేను హీరో ఎలా అవుతాను? అది మనం రేపు లైవ్ లో చూద్దాం. నా ఒక డౌట్. ఏంటి? ఇది ప్రాంక్ కాదుగా? ఆ పిల్లని ఈడి చేతిలో పెడుతున్నాం, కరెక్టేనా? అది మీరు ముందు ఆలోచించుకుని ఉండాలి. నాకు డౌటే. బంటి, రేపటి నుంచి నీ టైం మారిపోద్ది. మమ్మీ, అన్నా, ఇంకా ఈ రోజులో కూడా ప్రాంక్స్ అంటే ఎవడ చూస్తాడన్నా? ఆకాశం నాటిదో అనురాగం ఆనాటిది. ఈ పాట ఎప్పటిదా? అయినా ఇప్పుడు ఇన్స్టాల్లో ట్రెండ్ అవట్లే. నువ్వు వెళ్ళి ఆ పొదల్లో దాక్కో. ఇళయరాజా గారి సాంగ్స్తో కంపేర్ చేసిన ఇది జరిగినట్టే. ఇలా చేసి అలా పెడతాం. హే హరీష్. హే మేఘనా, నువ్వేంటి ఇక్కడ? నేనుండేది ఇక్కడే. పార్క్లోనా? ఏంటి మేఘనా, నెలకు ₹1,00,000 డ్రా చేస్తావు, ఓ మంచి ఇల్లు తీసుకోవచ్చు కదా. సో ఫన్నీ. ఆడు అలాంటి పంచులే వేస్తుంటాడు భయ్యా. నా రియాక్షన్ దానికి కాదు భయ్యా, దానికి అది రియాక్ట్ అయింది చూడు, దానికి. షో అటు వినండి. యూసిల్లీ, ఇక్కడంటే ఇక్కడ కాదు, ఇక్కడ దగ్గరలో. అవును, నువ్వేంటి ఇక్కడ? అంటే ఒక మంచి కాన్సెప్ట్ అనుకున్నా, దాన్ని షూట్ చేద్దామని ఇక్కడ. అదేంటి, ఈ వీక్ నీ వీడియో కంప్లీట్ అయిపోయింది కదా? సాటిస్ఫాక్షన్ లేదు, యూనో ఎందుకో తెలుసు కదా. అవును, ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి? ప్రాంక్. ప్రాంకా? ఇంతకేం చేస్తావు? అదిగో కెమెరా చూడు. హలో, భయపెట్టావు కదరా. ఏ మేఘనా, నువ్వు కూడా భయపడ్డావా? హరీష్, దిస్ ఇస్ టూ మచ్. పామంటే ఎవరైనా భయపడతారు కదా. నీకు ముందే చెప్పే కదా ఇదంతా ప్రాంక్ అని. కానీ ఇదని చెప్పలేదు కదా. ఎలర్ట్గా ఉండాలి మేఘనా.
బ్రో ఇట్స్ ఏ ప్రాంక్, కంగారు పడకండి. ప్రాంక్ ఏంటి బ్రో? అక్కడ చూస్తే ఇయర్ ఫోన్స్ కట్టేని తెలియట్లేదా? అయితే కొత్తది కొనిస్తాం. మీరు ఇలాంటి ఇయర్ ఫోన్స్ కొత్తవి కొనియచ్చు. ఈ ఇయర్ ఫోన్స్ మా అమ్మగారి మెమొరీ అండి. మా అమ్మగారు ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకొని రోజు ఘంటసాల గారి పాటలు వినేదండి. ఇది పెట్టుకొని నేను జాగింగ్ చేస్తుంటే మా అమ్మగారితో జాగింగ్ చేసినట్టు ఉండేది. అయ్యో, ఘంటసాల పాటలు డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్రో, కానీ అమ్మించిన ఇయర్ ఫోన్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోగలడు? బాగానే చేస్తున్నాడు. రెయిన్బో కూడా ఒక లిమిట్ ఉంటుంది బ్రో, అందుకే ఇటు నుంచి ఇటే ఉంటది. ఏదైనా మనం ఒక లిమిట్ లో చేయాలి బ్రో. ఇతను యంగ్ కాబట్టి ఇయర్ ఫోన్స్ తెగిపోయాయి. అదే ఓల్డ్ మ్యాన్ అయి ఉంటే, అతను హార్ట్ పేషెంట్ అయి ఉంటే, నీ ప్రాంక్ వల్ల అతను చనిపోయింటి. అన్యాయంగా ఒక ముసలాన్ని చంపేసావు కదా బ్రో. నేను ఎప్పుడు చంపాను? బాగా ఆకలిస్తున్నాడు, జస్ట్ దోశ అడుగుతాడు బ్రో. ఆడి చట్నీ మ్యాండేటరీ కాదు. అబ్బా, ఈడి పంచి కంటే ఆడి పంచే బాగుంది. అలానే జనాలకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, కానీ ఇలా భయపడి ప్రాక్టీస్ చేయడం కాదు. ఇలాంటి కామన్ సెన్స్ పనులు చేయకుండా సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ చేయండి బాబు. ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వదు. సరే అండి. అమ్మని అడిగాను చెప్పండి. కింద చనిపోయినా అన్నారు కదా. ఆవిడ ఆత్మని అడిగాను చెప్పండి. ఏదో తేడాగా ఉంది. హే మేఘనా గారు, హాయ్. మీరు ఇలాంటి ఎదవెనకాల ఉంటారని అసలు ఊహించలేదండి. మేఘనా గారు మీ ఫ్రెండా అండి? అవునండి. సారీ అండి, తెలియక పొరపాటున ఎక్కువ తిట్టేశాను. పర్లేదండి, తను చేసింది కూడా అలాంటి పనే కదా. జాగింగ్ కా రెండలా చేస్తూ మాడుకుందాం రండి. ఏదో తేడాగా ఉంది. బాగా యాక్ట్ చేశానా మేడం? ఓకే గానీ కొంచెం ఓవర్ ఎక్కువ. ఊరుకోండి మేడం, మీ ఓడి చేసిన ఓవర్ యాక్షన్ కంటేనా? అది నిజమేలే. అయిపోయింది పేమెంట్. థ్యాంక్ యూ మేడం. ఇంకేమన్నా చెప్పండి మేడం, చేసేద్దాం. చెప్తాలే. థ్యాంక్ యూ మేడం. ఏ డబ్బులు వచ్చేసినాయి. నేనేం చెప్పాను, నువ్వేం చేసావురా? ఈడు అమ్మాయిని తీసుకున్నట్టు వెళ్ళాడు. అటు సైడ్ దారి ఉందా? అరే ఎవర్రా ఎవరు? అమ్మని అమ్మ, వీడు ప్రాంకులు కూడా ఆర్టిస్టులు పెడుతున్నాడా? అంటే ఇప్పుడు ఈడు మన దగ్గర యాక్ట్ చేశాడా? నిజంగానే మా అమ్మ ఇయర్ ఫోన్స్ గిఫ్ట్ ఇచ్చిందన్న. కట్ అయిపోతే ఏడుపు వచ్చిందన్న. మరి ఇప్పుడు నాకు కోపం వచ్చింది. నువ్వు ఇచ్చినట్టు ఇంకొక ముగ్గురు డబ్బులు ఇచ్చి ఇలానే యాక్ట్ చేయమన్నారన్న. ఎవర్రా? చెప్తే చంపేస్తారన్న. చెప్పు ఎవరు? నాకు సంబంధం లేదు. సారీ బ్రో. అమ్మా, అమ్మయ్య, ఎవడై ఉంటాడు? దాని నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఈడే అయి ఉంటాడు. వస్తానా? మీరు ఇప్పుడు ఇక్కడికి వస్తారండి? లేదండి, మీరు వచ్చారనే ఇలా కాఫీ షాప్కి వచ్చా. నేను అడిగింది కాఫీ షాప్ గురించి కాదండి, జాగింగ్ గురించి. రెగ్యులర్గా అక్కడికే జాగింగ్కి వెళ్తుంటాను. సారీ బ్రో, మీరు మేఘనా ఫ్రెండ్ అని తెలియదు నాకు. ఓ, మీరు మేఘనా ఫ్రెండ్ అని తెలీదు. తెలుసుంటే అక్కడ పరువు తీసాడు కాదా? హరీష్, ప్రాంక్స్ అంటే సరదాగా ప్లాన్ చేయాలి, కానీ ఇలా వైలెంట్గా ప్లాన్ చేయకూడదు. సారీ మేఘ, నేనేం తవ్వుద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ అక్కడికి ఇతను వస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ పేరేంటి బ్రో? బంటి. ఓ, నా పేరు హరీష్. ఏం చేస్తుంటారు? అది వనం రెస్టారెంట్. రెస్టారెంట్లో కొంప తీసి నువ్వు ఓనర్ కాదు కదా? కాదు, వర్క్ చేస్తాను. వర్క్ చేస్తుంటా? అదేంటి, నాతో రెస్టారెంట్ ఓనర్ మీరేం చెప్పారు? అంటే అది నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, నీ ముందు బిల్డప్ కొడతాకి అలా చెప్పుంటాడు. అయినా నువ్వేంటి మేఘనా ఇంకెవరో లేనట్టు రెస్టారెంట్లో బేలర్తో కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నావా? హరీష్, అయినా బ్రో, ఇందాక నువ్వు క్లాస్ పీకే చూసావా? దానికి కూడా ఫీల్ అవట్లా. నువ్వేం చేస్తావో తెలిసాక నీతోనా చెప్పించుకున్నానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. మీ దగ్గర ఒక 500 రూపాయల నోట్ ఉందా? బ్రో, ఫ్లోలో ఇది మీ రెస్టారెంట్ అనుకుంటే టిప్ అడుగుతున్నట్టున్నావు. ఇది ఇంకో కాఫీ షాప్.
ఇది మీకు కావాలా? చెప్పు బ్రో. ఇది మేఘనాది, నాది కాదు. కావాలా? కావాలి. ఇప్పుడు కావాలా? కావాలి. ఏం చేస్తున్నాడు వీడు? మరి ఇప్పుడు నాకు కావాలి. నాకు కూడా కావాలి. ఎంత నదిగా డబ్బు వాల్యూ తగ్గిందా బ్రో? మరి ఎలాంటి పని చేసినా మనిషి వాల్యూ ఎంత తగ్గుతుంది బ్రో? దొంగతనం, దోచుకోవటం, హింసించటం, లాక్కోవటం ఇలాంటివి చేస్తే తప్పు, కానీ నిజాయితీగా ఏ పని చేస్తే తప్పేంటి బ్రో? ఇదిగో మళ్ళీ కలుద్దాం. ఏం హెల్ప్ చేసేవరా? ఏమి హెల్ప్ చేశానా? డాలీ రిలీజ్తో పబ్కి వెళ్ళినప్పుడు వదిన నాకు ఫోన్ చేసినప్పుడు ఇంకా రెస్టారెంట్లో ఉన్నాడు, ఎవరిని మొత్తం చాలా సీరియస్ చూస్తున్నాను కవర్ చేసి నీ మీద అనుమానం రాకుండా మేనేజ్ చేశాను. డోంట్ యు రిమెంబర్ దాట్? 2 సంవత్సరాల 3 నెలల 4 రోజుల క్రితం డిసెంబర్ 20 10th క్లాస్ గౌరవతో గోవాకి వెళ్ళినప్పుడు నువ్వు నేను కలిసి తిరుమల దర్శనంకి వెళ్ళి ఇంకో 4 గంటలు అవైలబుల్లో ఉన్నామని వదినకి అబద్ధం చెప్పి నువ్వు గోవా నుంచి వచ్చేలా ఆన్లైన్ లడ్డు ఆర్డర్ పెట్టి అది నీ చేతిలో పెట్టి వదినకు 3 నమ్మలు పెట్టావు. డోంట్ యు రిమెంబర్ దాట్?